కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనసేన పార్టీ నాయకుడు టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమార్పురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఇందులో పాల్గొన్నారు. జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంత వైభవంగా జరిగిందో మనం అందరం చూసాం. నిజంగా కూడా ఉదయం 9-10 గంటల నుంచే ఉత్సాహంతో ఉరకలేస్తూ దేశం అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాయచూరు నుంచి కూడా వచ్చాం అని చెప్పి కొంతమంది కనిపించారు. ఇందాక రాష్ట్రంలోని దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభకు దాంట్లో పాల్గొనాలా అని చెప్పి వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎంతో నిన్న ఎండ తీవ్రత చాలా ఉండింది. అయినా కానీ ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా సభ అయ్యేంత వరకు ఉండి ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటలన్నీ విని చాలా ఉత్తేజంతో అందరూ కూడా దాదాపు అందరూ ఇళ్లకు చేరుకున్నారు. సో ఈ సభని ఇంత విజయవంతంగా చేసినందుకు నేను ఇవాళ ఇక్కడ సభ పెట్టిన దానికి ముఖ్య కారణం థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత జరుపుకోవడం. నిన్న మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ 10-11 ఏళ్ల ఈ పయనంలో ఆయనకి ఎవరెవరు ఆయన వెంట ఉన్నారో వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి సభాముఖంగా, అలాగే మిగిలిన నాయకుల్ని మనోహర్ గారిని అయితే ఏమి, హరిప్రసాద్ గారిని అయితే ఏమి, ఆయన వెంటున్న సందీప్ గురించి కానీ అందరి గురించి చెప్పి ఆయన కృతజ్ఞతా భావం ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అదే స్ఫూర్తితో ఇవాళ మేము అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటాం ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకని చెప్తూ, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, ఎందుకంటే మనకు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పిఠాపురంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంత మండు ఎండల్లో వాళ్ళకి కంటిన్యూస్గా నీళ్ళైతేమి, పుచ్చకాయలైతేమి, మజ్జిగైతేమి, భోజనాలైతేమి, ఇట్లా వివిధ సౌకర్యాలు అందిస్తూ ఉదయం 9-10 గంటల నుంచి మొదలైంది రాత్రి 1 గంట దాకా చేస్తూ ఎవరికి వారు చెప్పినా చెప్పకపోయినా పిఠాపురంకి వస్తున్నారు కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఎవరైతే పిఠాపురం ప్రజానీకం అంతా ఏకమయ్యి ఇక్కడ వచ్చిన అనేక మంది లక్షలాది మంది జనసైనికులకు ఈ విధంగా సేవలు అందించారో వాళ్ళకి మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.